ఈ కోట యొక్క విశేషం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ మరియు ఉపాసనల వివాహం నిశ్చయం అయినప్పుడు ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం కామినేని వంశస్థుల ఇలవేల్పుగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కోటలోని అద్దాల మహల్ ఒక అద్భుతం. విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు, రంగురంగుల గాజు కిటికీలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ కోట పునరుద్ధరణ పనులకు గాను యునెస్కో వారసత్వ అవార్డు లభించడం ఉపాసన గారి కృషికి దక్కిన గౌరవం. కొన్ని కట్టడాలు కేవలం చరిత్రను మాత్రమే కాక ఒక వంశపు ఆత్మను కూడా మోస్తుంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దోమకొండ కోట కూడా అలాంటిదే. ఇది కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన ఉపాసన కొణిదల గారి పూర్వీకుల నిలయం. కామారెడ్డి సంస్థానాధీశుల వారసురాలిగా ఈ కోట పునరుద్ధరణలో ఆమె చూపిస్తున్న చొరవ నేటి తరానికి స్ఫూర్తిదాయకం. రాజసం అంటే కేవలం అధికారం కాదు, తన వారసత్వాన్ని గౌరవించి కాపాడుకోవడమని దోమకొండ కోటను చూస్తే అర్థమవుతుంది. నిన్నటి చరిత్రను నేటి తరాన్ని కలిపే ఒక వారధి ఈ దోమకొండ గడి. కోటలోకి ప్రవేశించగానే ఎడమవైపుగా హనుమంతుల వారి యొక్క గుడి అయితే మనకు కనబడుతుంది. ఈ కోటను పరిశుభ్రంగా ఉంచడానికి 15 నుంచి 20 మంది వర్కర్స్ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. కోట ఆవరణలో ఉన్నటువంటి శివాలయం ఈ గడికి ప్రాణవాయువు లాంటిది. ఇది కాకతీయుల శైలిలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయం. ఈ శివాలయం మొత్తం కూడా అత్యంత పురాతనమైనటువంటి రాతితో నిర్మించబడింది. స్తంభాలపై చెక్కిన సూక్ష్మ నైపుణ్యం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. హోమం మరియు యజ్ఞ యాగాదులు జరిపించడానికి ఆలయ ఆవరణలో అద్భుతమైన ప్రదేశం కూడా అనుగుణంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.